అందరికీ నమస్కారం. మొన్న 20వ తేదీన వరి పంట అయితే మొత్తము కోపించేశాను. చూడండి, కోపించే ముందు వ్యాపారస్తులతో మాట్లాడుకొని ధర గురించి కూడా మాట్లాడుకొని, ఇంకా లారీ పెడతారా పెట్టారా ఈ విధంగా అన్నీ మాట్లాడుకొని వరి పంట అయితే ఇంకా వరి కోత మిషన్ కూడా మాట్లాడుకొని వరి పంట అయితే మొత్తము కోపించేశాను 20వ తేదీన. నిన్న కాకుండా మొన్న. ఇప్పుడు నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇంకా ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇందులో వచ్చినటువంటి నష్టం కూడా గమనించవచ్చు. అంటే 20వ తేదీన మధ్యాహ్నం కల్లా కోసేసాము, ఇంకా తూకం కూడా వేసేసారు. ఆ రోజున ఎండ కూడా బాగా వచ్చింది. ఇంకా నిన్నైతే వరిగడ్డి కట్టలు మొత్తము కట్టేసి పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా వేరే వాళ్ళు కూడా అడిగారు, ఇన్ని కట్టలు కావాలి, 100 కట్టలు కావాలి, 50 కట్టలు కావాలి అనేసి చెప్పారు. సరే, ముందుగా వాళ్ళు కూడా మాట్లాడుకున్నా ఈ విధంగా అయితే చెప్పాను. నేను కూడా 50 కట్టలైనా, ఒక 100 కట్టలైనా పెట్టుకొని, ఒక 2 గేదెలు తెచ్చుకొని, ఇంకా సూపర్ నేపియర్ పశుగ్రాసము, కోప్స్ పశుగ్రాసము పండించుకొని పెట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నిన్న మధ్యాహ్నము ఒక 5 నిమిషాలు వర్షం అయితే పడింది. దానివల్ల కూడా పెద్ద నష్టం అయితే కాదు. ఇంకా సాయంత్రం వరకు ఆరాలి కదా అనేసి ఇక వర్షం పడింది. లైట్గా ఆరాలా, లేదంటే అతుకుంటుంది, తగులుకుంటుంది అని చెప్పారు. ఇంకా ట్రాక్టర్ కూడా అక్కడ ఉన్నాను. ఈ విధంగా కట్టలు అయితే కట్టడం కష్టంగా ఉంటుంది, మొత్తము చెత్త అయితే ఇరుక్కుపోతుంది అని చెప్పారు. అంటే నీళ్లు పడ్డాయి కాదు కాబట్టి ఆరాలని చెప్పారు. సరేలే, ఈరోజు తెల్లవారుజామునైనా బాగా ఎండ వస్తే వరిగడ్డి కట్టలు మొత్తము కట్టించుకొని పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా మిగతావి అమ్ముకుందాం అనుకున్నాను. ఈ విధంగా చెప్పి పెట్టారు. సరే, ఒక వరిగడ్డి కట్ట ఇప్పుడున్న రేటు 100 రూపాయలు, ఇక 110 రూపాయలు కూడా దొరుకుతుంది 100 రూపాయలకు. ఒకసారి ఇక్కడ గమనించండి, వరి పెద్ద వరి కోత మిషన్ ద్వారానే కోపించాను. ఇక్కడే కానీ టైర్ జాడాలు అయితే పడలేదు. ఇక్కడ నుండి లాస్ట్ వరకు చూసుకోవచ్చు, అలాగే అక్కడ కూడా చూసుకోవచ్చు. సుమారుగా 150 నుండి 200 కట్టలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే 200 కట్టలు అంటే 100 రూపాయలతో వేసుకుంటే కూడా 20,000 రూపాయలు. ఇక కట్టిన దానికి ఇవన్నీ కూడా చూసుకుంటే 20,000 రూపాయలు. ఇప్పుడు చూసుకుంటే ₹1 కూడా నాకు దక్కకుండా పోయింది. అంటే రాత్రి నుండి వర్షం అయితే పడుతూనే ఉంది. సరే, రాత్రి పడిన వర్షం కూడా పెద్ద పడలేదు. ఇక తెల్లవారుజామున నుండి ఇప్పటి వరకు కూడా వర్షం అయితే పడుతూనే ఉంది, పడిపోయింది. చూడండి, ఇక మొత్తము వరిగడ్డి అయితే ఈ విధంగా చూసుకుంటే మొత్తము తడిసిపోయి ఇంకా కులిపోయింది అనుకోవచ్చు. అలాగే ఈరోజు రేపు వర్షం ఉందనేసి చెప్తున్నారు. ఇంకా ఈ నెల ఆఖరి వరకు కూడా వర్షము పడుతుంది, తుఫాను ఉందనేసి చెప్పారు. ఇది చూసుకుంటే ఇది కూడా దక్కలేదు. అలాగే దీనికంటే ముందు కూడా అక్కడ కూడా మొంతా తుఫాన్ కూడా, అప్పుడు కూడా వరి కోత సమయంలోనే మొంతా తుఫాన్ కూడా వచ్చేసింది. అప్పుడు కూడా ఒక వరిగడ్డ గడ్డ కూడా మిగలేదు, అది కూడా మొత్తము కులిపోయింది. ఇంకా టిల్లర్ కొట్టేసి పెట్టేశాను, ఇది కూడా కొట్టేశాను. చూడండి, 20,000 రూపాయలు ఈ విధంగా నష్టం వచ్చింది. ఇంకా ఒకవేళ వస్తే వరి కోత మిషన్కి ఇద్దాం అనుకున్నాను. ఇంకా మిగిలేవి అది పెట్టుకొని ఏదైనా 2 గేదెలు తెచ్చుకుందాం అనుకున్నాము. అక్కడ ఒకసారి కూడా గమనించండి మీరు. సూపర్ నేపియరు కనుపులు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఈ విధంగా ఒక 30 సెంట్లలో పండించుకొని పెట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు చూసుకుంటే అది కూడా జరగలేదు, ఇది కూడా జరగలేదు. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇక మనము ఈ ప్రకృతి కూడా సహకరించడం లేదు, వాతావరణం కూడా అనుకూలంగా అయితే లేదు. ఈ విధంగా అయితే ఎప్పుడైతే ఈ విధంగా పంట చేతికి వచ్చే సమయంలోనే ఈ విధంగా ఈ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇంకా ఎండాకాలం వస్తే అకాల వర్షాలు కూడా తగులుకుంటాయి. అంటే దరిద్రము వెంటాడితే ఎవరు ఏమి చేయలేరు, దానికి ఎవరు ఏం చేయలేరు. ఈ విధంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఒకటి గమనించండి, ఎవరైనా యువత వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలి అనుకున్న వాళ్ళు బాగా గమనించండి. చూడండి, సొంత భూమిలోనే ఈ విధంగా నేను చెప్తున్నాను. ఇంకా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తే ఈ విధంగా ధరలు కూడా లేవు, అందుబాటులో ధరలు కూడా లేవు. అందుకనేసి చెప్తున్నాను, మీరు నష్టపోతే ఎవరు కూడా ఒక 10 రూపాయలు కూడా ఎవరు ఇవ్వరు. అందుకని బాగా గమనించి వ్యవసాయ భూమి కౌలు తీసుకొని రండి, లేదంటే వద్దు.
ఉన్న పనిని చేస్తున్న పనిని వదులుకోవద్దండి. మళ్ళీ దొరకాలంటే చాలా కష్టం, అది నాకు తెలుసు. అందుకనేసి చెప్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఏమి చేసేది లేదు. ఇంకా దీని మీద ఆశ అయితే వదిలేశాను. ఇంకా ఏం చేసుకోలేను. చూసుకొని ఒకవేళ ఇంకా చాలామంది రైతులు కూడా దొరకలేదు అంటే మొంతా తుఫాన్ తర్వాత నుండి ఒక 2-3 వారాలు ఈ విధంగా ఉన్నప్పుడు దొరికిన వాళ్ళకు ఇంకా దొరికింది. నాకైతే ఈ విధంగా అటు సైడ్ కూడా దొరకలేదు, ఇటు సైడ్ కూడా దొరకలేదు. అంటే అప్పుడు కేనమే, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా కేనమే, వరిగడ్డ అయితే మిగలేదు. సరే, ఇంకా ఆశ అయితే వదులుకున్నాను. ఇక చూసుకొని ఒకవేళ కొనుక్కొని తెచ్చుకొని చేసుకుందామంటే చేసుకుంటాను, లేదంటే వద్దు. ఓకే అండి, మీరు బాగా వ్యవసాయ భూమి కౌలు తీసుకోవాలని యువత ఎవరైనా అసలు రావద్దండి, నష్టపోతారు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, అది బాగా గమనించండి, అర్థమవుతుంది. మొత్తము చాలామంది చాలా రైతులు అన్ని పంటలు కూడా నష్టపోయారు. ఓకే అండి, బాయ్.